కళ్యాణ్ రామ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ 'బింబిసారా'కి సీక్వెల్ చేస్తామని చెప్పారు. సినిమా వచ్చి 3 ఏళ్లవుతున్నా ఇంకా ఆ ఊసే లేదెందుకు? రాక్షసులెరుగని రావణ రూపం. సీక్వెల్ ఐడియా మానుకున్నారా, లేదంటే దర్శకుడు మారిపోయాడని 'బింబిసారా 2' కూడా ఆగిపోయిందా? శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. అసలు ఏం జరుగుతుంది? తాజాగా ఈ సీక్వెల్ పై క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడి విశ్వరూపం. పటాస్ తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్ కు 7 ఏళ్ల తర్వాత ఆకలి తీర్చిన సినిమా 'బింబిసారా'. ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా 2022లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇటుమని 100 మంది కూడా లేరు. ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు. జానపదం, ఫ్యాంటసీ 2 మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆ నమ్మకంతోనే విశ్వంబర ఆఫర్ ఇచ్చాడు చిరంజీవి. 'బింబిసారా' మొదలైనప్పుడే సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పారు కళ్యాణ్ రామ్. నిజానికి 2024 లోపే ఈ సినిమా వస్తుందన్నారు ఆయన. డైరెక్టర్ వశిష్ఠ కూడా అప్పుడు అదే అనుకున్నారు. కానీ టైం మారుతున్న కొద్ది సీక్వెల్ గురించి అంతా మర్చిపోయారు. కళ్యాణ్ రామ్ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. 'బింబిసారా' తర్వాత 'డెవిల్ అమిగోస్', 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' లాంటి మూవీ చేశారు. 'బింబిసారా' వచ్చి 3 ఏళ్ళు అయిపోయినా మరో హిట్ కొట్టలేకపోయారు కళ్యాణ్ రామ్. దీంతో ఈ సీక్వెల్ పై చర్చ మరోసారి మొదలైంది. ఎవడ్రా నిన్ను పంపిందని పైనున్న ఆ యముడు అడిగితే చెప్పు. అసలు 'బింబిసారా 2' ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్. దీనికి దర్శకుడు వశిష్ఠ నుంచి క్లారిటీ వచ్చేసింది. అనిల్ పడూరి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారని, కథ కూడా సిద్ధమైపోయిందని చెప్పారు. ఈ దర్శకుడు 'బింబిసారా 2' నుంచి తాను ఎందుకు తప్పుకున్నాను అనే విషయాన్ని చెప్పారు దర్శకుడు వశిష్ఠ. ఇందొకడున్నాడు, వాడి పేరు బింబి, త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు. సెకండ్ పార్టీకి అనిల్ పడూరి దర్శకుడు. సీక్వెల్ కి తనకంటే బెటర్ ఐడియాతో వచ్చాడు అనిల్. కాబట్టి తనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా దీనికి ఆయన బెస్ట్ అని ఫిక్స్ అయ్యారని తెలిపారు. తను కూడా విశ్వంబర వైపు ఫుల్ ఫోకస్ పెట్టాను అన్నారు వశిష్ఠ. ఎట్టకేలకు 'బింబిసారా 2' పై క్లారిటీ వచ్చేసింది. మళ్ళీ కళ్యాణ్ రామ్ 'బింబిసారా 2'తో హిట్ కొట్టగలుగుతాడా? వెయిట్ చేసి చూడాల్సిందే.